నాన్న ప్రోగ్రెస్ కార్డ్. శబాష్. ఏంట్రా 100కి 10 మార్కులు వచ్చాయి. పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో. 100కి 90 మార్కులు వచ్చాయి. నువ్వు కూడా పక్కిన చూసి నేర్చుకో. వాళ్ళకి 2 కొత్త కార్డులు ఉన్నాయి, నాకు డొక్కు కారు ఉంది. వందనాలు వరన్న నీకు వందనాలు వందనాలు. ఆంటీ నాదే ఆంటీ పర్సు, దానికోసం వెతుక్కుంటూ వస్తున్నాను. అవునా అంకుల్, మీరేనా? తీసుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. జ్యోతి, మన పంట పండింది. ఏంటండి ప్రమోషనా, లాటరీనా? కాదు, బంగారు నగల పర్సు దొరికింది. అయితే ఓపెన్ చేయండి. ఏవండి, ఏమే పక్కింటైనా వాళ్ళ ఆవిడని పువ్వులలో పెట్టుకొని చూసుకుంటాడట, చూసి నేర్చుకోండి. ఆయనది పూల వ్యాపారమే, నాది కారపొడి వ్యాపారము. తెమ్మంటావా కారపొడి? కారపొడిలో పెట్టి చూసుకుంటా. హలో, ఎవరు? హలో, గుడ్లు ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఆమ్లెట్ వేసుకొని తినేసాయి. ఎవరే అది? హలో, గుడ్లు ఉన్నాయా? ఉన్నాయి, నేను చెప్తున్నది. అయితే ఆమ్లెట్ వేసుకొని తినేసాయి. ఎవరే నువ్వు? హలో, గుడ్లు ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఆమ్లెట్ వేసుకొని తినేసాయి. నీ అబ్బా, ఎవరే నువ్వు? ఏంటంటే అలా ఉన్నారు? ఏం లేదు జ్యోతి, ఒక ఆవిడ రోజు కాల్ చేస్తుంది. గుడ్లు ఉన్నాయా అంటుంది, ఉన్నాయంటే తినేసే అంటుంది. పెద్ద విషయం వచ్చింది ఆవిడతో. అయితే ఈసారి లేవని చెప్పేసేయండి. కరెక్ట్. హలో, గుడ్లు ఉన్నాయా? లేవు, అయిపోయినాయి. అయితే కొనుక్కొని ఆమ్లెట్ వేసుకొని తినేయి. ఏమైంది జ్యోతి, ఎలా ఉన్నావు? ఇందాక ఫంక్షన్ వెళ్ళొచ్చాం కదండి, అప్పటి నుంచి కడుపులో మంటగా ఉంది. ఎందుకుండదు మరి, నీ వదిన 7 వారం లాగా చేసుకుని వచ్చింది కదా. ఏమిటో ఈ కష్టాలు, పెళ్లి కాకముందే బాగుండే జీవితం. కష్టాలు ఎవరికి ఊరికే రావు, పెళ్లి చేసుకుంటేనే వస్తాయి. వందనాలు వరన్న నీకు వందనాలు. ఏమిటో నిద్ర పట్టడం లేదు. నిద్ర ఎవరికి ఊరికే రాదు, సెల్ ఆఫ్ చేసి పడుకుంటేనే వస్తుంది. ఏమండి? ఏంటి జ్యోతి? మీ ఫ్రెండ్ ఒక రాక్షసు లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడండి, మీరు ఏదైనా చేసి ఆపాలండి. ఆపాలా? ఎందుకు? ఏంటండి కొంచెం కూడా జాలి లేకుండా అలా అంటారు? నో నో నో, ఆపను, అస్సలు ఆపను. దరిద్రుడు పోతే పోని. ఏంటండి మీ ఫ్రెండ్ కదా. వాడేమన్నా నా పెళ్లి ఆపాడా ఏంటి? నేను ఇంత శ్రమపడి చేసి పెడతా ఉంటే నా విలువే మీకు అసలు తెలియడం లేదు. భలే చేసినావులే మాడిపోయిన చపాతి. వందనాలు వరన్న నీకు వందనాలు. ఏందో ఈ మనుషులు ఎక్కడ పడ్డ వేసుంటారు. ఇంత బాగా చూసుకుంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది. అన్ని గిఫ్ట్లు, అన్ని డ్రెస్సులు. నిన్ననే చీర కూడా తీసుకొచ్చాను. తెచ్చావులే, డామేజ్ అయింది. ఏం జ్యోతి, ఏదో ఆలోచిస్తున్నావు? దేవుడు ఎంత గొప్పవాడో కదండి, తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. అవును, దయ్యం కూడా అంతే, అన్ని చోట్ల ఉండలేక భార్య రూపంలో సృష్టించింది. వందనాలు శ్రీధరమా. గ్యాస్ అమ్మ వచ్చిందిరా, మన ఇంట్లోకి దిగిందిరా. స్టవ్ మీద మంట వెలిగించు, అమ్మ వంటలకి జీవం ఇచ్చు. హారతి తీసుకో సిలిండర్ అమ్మా, వంటింట్లో రాజ్యమమ్మా. 3 టైమ్స్ భోజనం మా కోసమే, నీ దయతోనే జరుగమ్మా.
ప్రతిసారి 3 నెలలే వచ్చేదానివమ్మా, ఈసారి సంవత్సరం అంతా రావమ్మా. జై సిలిండర్ మాత, జై సిలిండర్ మాత.